హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఇదొచ్చేసి నా సండే వ్లాగ్. టిఫిన్ కోసం అని చెప్పేసని ఇలాగ నేను ఒక గ్లాస్‌తోని పెసరపప్పు ఇదేంటంటే బద్ద చేసిన పెసరపప్పు అండి. అందుకే నేను అప్పటికప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి చేసేస్తూ ఉంటాను పెసరట్లవిని. అలాగే ఒక గ్లాస్ బియ్యం. బియ్యం అనేది నేను కొంచెం ఒక 1 అవర్ నానబెట్టుకుంటాను. పెసలైతే హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. ఈ పెసరట్టు మనం గ్రైండ్ చేసినప్పుడే నేను చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 5 పచ్చిమిర్చి కూడా వేశాను. దోస వేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఇలా ఉల్లిపాయలు, జీలకర్ర కూడా వేసుకుంటే ఈ పెసరట్టు అనేది టేస్ట్ చాలా బావుంటుందండి. చూస్తున్నారు కదా! బియ్యం వేయడం వల్ల నాకు దోస కూడా చాలా క్రిస్పీగా వస్తది. నార్మల్‌గా పెసలతో వేస్తే ఏంటంటే పెసరట్టు చాలా మెత్తగా అంత క్రిస్పీగా, ముద్దగా అనిపించదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేనైతే మా పిల్లల కోసమైతే ఈ చీజీ అండ్ చిల్లీ సాసేజెస్‌నైతే నేను వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ కోసమైతే సండే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి. ముందుగా ఇక్కడ స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా షాలో ఫ్రైకి మాత్రమే సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కొక్కటి వేసి వేయించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది మనం డీప్ ఫ్రిడ్జ్‌లోంచి తీస్తాం కదా! ఫుల్‌గా మనకి ఇది ఐస్‌తో ఉంటుంది. ఇలా ఆయిల్‌లో వెంటనే వేసినప్పుడు చూస్తున్నారు కదా! నాకెలా ఆయిల్ చిటపటామని తుల్లిపోతుందో. ఏంటంటే కొంచెం సేపు బయట ఉంచి వేసిన తర్వాత అనుకుంటాను వేద్దామని, ఉంచి వేద్దామని. అప్పుడు కూడా ఈ సాసేజెస్ అలా వాటరీగానే అయిపోతున్నాయండి. అందుకే సరేలే ఏముంది వేసేసి కొంచెంసేపు క్యాప్ పెడితే తుల్లదు కదా అని అనుకున్నాను. బట్ ఎలాగా తుల్లాల్సిందైతే బయటికి తుల్లిపోయింది. చూస్తున్నారు కదా! ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో సాసేజెస్ మనకి అయిపోతాయండి. ఇప్పుడు ఇది మనకి సర్వ్ చేసుకోవడానికి రెడీ మాట. బావుంటుంది పిల్లలకి ఇది స్నాక్ కింద కూడా ఇవ్వచ్చు. బ్రేక్‌ఫాస్ట్ కింద కూడా ఇవ్వచ్చు. లంచ్ బాక్స్‌లో కూడా వాళ్ళకి కొంచెం డిఫరెంట్‌గా పెట్టాలి అనుకున్నప్పుడు బ్రెడ్ కొంచెం టోస్ట్ చేసి దానికి కొంచెం మియోనీస్ సాసు, లేకపోతే ఏమైనా పిజ్జా సాసెస్ అలాంటివి పెట్టేసి మధ్యలోని ఇది ఇలాగా పెట్టేసి ఇస్తే వాళ్ళకి ఏంటంటే హాట్ డాగ్‌లా అనిపిస్తది తినడానికి. మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు ఈ సాసేజెస్ అయితే. నేను రెగ్యులర్‌గా ఇవి కుక్ చేస్తూ ఉంటానండి. చూడండి, వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే నేను ఓన్లీ సాసేజెస్ కాకుండా కొంచెం వాళ్ళకి కలర్‌ఫుల్‌గా ఉండాలి కదా అని మ్యాగీ అయితే ప్రిపేర్ చేశానండి. ఇలాగ నేను కొంచెం వెజ్జీస్ అయితే యాడ్ చేసి మ్యాగీ చేశాను. అండ్ అలాగే ఒక 2 సాసేజెస్ వేశాను. ఈ సాసేజెస్ మనకి మియోనీస్‌తో డిప్ చేసి తింటే బావుంటుందండి. సాస్‌తో కన్నానా, టమాటో కెచప్‌తో కన్నా మియోనీస్‌తో బావుంటుంది. మా పిల్లలు కూడా ఆ టేస్టే ఎక్కువ లైక్ చేస్తారు. సో, వాళ్ళకి నేను ఆ మియోనీస్‌తోనే ఎక్కువ పెడుతూ ఉంటాను. ఇది అండి వాళ్ళ సండే బ్రేక్‌ఫాస్ట్. అండ్ సండే లంచ్ కోసమైతే నేనైతే చెరువు చేప అండి. దీన్ని చెరువు పండుగప్ప అంటారనమాట. ఈ చేప బావుంటుందండి. ముళ్ళు తక్కువగా ఉంటుంది. పిల్లలకి పెట్టడానికి ఇది మంచి చేప అండి. మనం వాళ్ళకి ప్రిఫర్ చేయొచ్చు. మనకి ఏంటంటే సెంటర్ ముల్లే మ్యాక్సిమం ఉంటుంది. మధ్యలో ఏంటంటే ఆ కార్నర్స్ అక్కడక్కడ చిన్నది తగులుతది. నార్మల్‌గా చెరువు చేప అనుకోండి, పూతుకు ముల్లంత సైజులో కూడా ముల్లులు ఉంటూ ఉంటాయి. చాలా కష్టం చిన్న పిల్లలకి పెట్టడానికైతే. కానీ ఇదైతే మటుకు చాలా బాగా పెట్టొచ్చండి. మా పిల్లలకి నేను ఈ ఫిష్ అయితే రెగ్యులర్‌గా పెడుతూ ఉంటాను. ముళ్ళు తక్కువగా ఉంటది, బావుంటుంది కదా అని చెప్పేసని. ఈ ఫిష్ రెసిపీ గాని మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. తప్పకుండా మీకు ఈ ఫిష్ రెసిపీ షేర్ చేస్తాను. అలాగే ఇది మా మధ్యాహ్నం లంచ్ అండి. జనరల్‌గా ఫిష్ పులుసు అప్పటికప్పుడు పెట్టుకొని తినేదానికన్నా మధ్యాహ్నం కుక్ చేసి నైట్ తింటే మటుకు పులుసు అదుర్సండి. మెయిన్ చేపల కన్నా ఆ పులుసు టేస్ట్ బావుంటదండి. అదేంటో మరి తెలీదు గానీ పులుసు కూడా బాగా చిక్కబడతది. కొంచెం పులుసేసుకొని అంత అన్నంకి కలుపుకోవచ్చండి. అంత బాగా నైట్ అయ్యేసరికి అంత బాగా ఉంటది పులుసు దగ్గరగా అయ్యి. నాకు మధ్యాహ్నం ఉండేదానికన్నా నైట్ తినే పులుసే బాగా నచ్చుతది. ఇక్కడైతే చూడండి, వేడి వేడి అన్నంలో ఈ పులుసు కూడా వేడి వేడిగా ఉంది. అసల ముక్క కూడా విరపలేకపోతున్నాను. ఇలా వేడి వేడిగా తిన్నప్పుడు కూడా బావుంటుంది. వేడి వేడిగా అంటే 2 వేడిగా తిన్నప్పుడు మనకి టేస్ట్ అంతగా తెలీదు గానీ, నోటికి మటుకు ఉప్పు, కారం బానే తెలుస్తది. బావుంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. వేడి అన్నంలో వేడి చేపల పులుసు ఏసి తింటూ ఉంటే సూపర్.
సాయంత్రం అయింది. పిల్లలు కొంచెం ఏమైనా స్నాక్స్ ఏమైనా కావాలి అన్నారు. ఎప్పుడు ఇచ్చే రెగ్యులర్ స్నాక్స్ ఏంటిలే అని చెప్పేసని, సరే ఫ్రిడ్జ్‌లో ఎలాగో ఒక 2 అరటికాయలున్నాయి. ఊరికనే పాడైపోతున్నాయి. సరే ఇలాగైనా చేసి పెడదాము అని చెప్పేసని ఏం లేదండి. ఒక 2 స్పూన్లు శనగపిండికి, ఒక స్పూన్ ఏమో బియ్యపు పిండి, అలాగే దానికి కొంచెం చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, అలాగే కొంచెం హాఫ్ స్పూన్ కారం వేసి ముందు కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకున్నానండి. ఎందుకంటే మొత్తం మనం ఇందులో వేసిన ఈ కారం, పసుపు ఇవన్నీ మిక్స్ అవుతాయని ముందు కొంచెం గట్టిగా కలుపుకున్నాను. ఎప్పుడైనా బజ్జీ పిండి చేసినప్పుడైతే మటుకు ఒకేసారి వాటర్ అయితే పోయొద్దండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసి పోసుకుంటే మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది. ఎక్కువ వాటర్ వేసి, ఎక్కువ పిండేసి మళ్ళీ దాన్ని మిక్స్ చేసుకునే దానికన్నా తక్కువ తక్కువ వాటర్ వేసి చేసుకుంటే మనకి పోయేదేం లేదు కదా! అది. చూస్తున్నారు కదా! ఇక్కడైతే నేను జస్ట్ ఇలా చూడండి, నా ఫింగర్స్ డిప్ చేస్తే నా ఫింగర్స్ ఫుల్‌గా కోట్ అయిపోయాయి. అంటే ఇది కరెక్ట్ అనమాట బజ్జీ పిండికి. ఇక్కడైతే నేను ఇగోండి ఇలాగ అరటికాయ బజ్జీ డిప్ చేశాను చూసారా? ఆల్మోస్ట్ ఈ అరటికాయ అంతా కవర్ అయిపోయింది. ఈలోగా నాకు ఒక పక్క కళాయిలో ఆయిల్ కూడా నాకు హీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా! కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మన పిండి జారుడుగా ఉన్న ఆయిల్ కూడా ఖరాబ్ అవుతది. అందుకే నేను మాక్సిమం ఫ్రైస్ చేసినప్పుడు కొద్దిగా ఆయిల్, ఎందుకంటే ఆయిల్ మళ్ళీ రిపీటెడ్‌గా యూజ్ చేయడానికి అంత ఇష్టపడదు నాకు. అందుకని కొంచెం ఆయిల్‌తోనే టైం పట్టినా పర్లేదు కానీ కొంచెం ఆయిల్‌తో చేసుకుంటాను. త్వరగా ఈ ఆయిల్ యూజ్ చేసేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ యూజ్ చేసి డీప్ ఫ్రైస్ చేసేసి మళ్ళీ ఆయిల్ ఒక నెలంతా దాచి ఎందుకు చెప్పండి? అందుకని ఇలాగే మాక్సిమం నేను ఎక్కువగా తక్కువ ఆయిల్‌తోనే చేస్తాను. చూసారు కదా! ఇదేంటి నా డిష్ ఔట్. చూసారు, కొంచెం ఆనియన్స్, చిల్లీ వేసి ఇలా చేశాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై channel.